ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపురి పండిస్తున్న రైతులకు ఒక్కొక్క చోట ఒక్కొక్క గుజ్జు పరిశ్రమ ధరలు ఎందుకు తేడాలు పెట్టింది. రైతులకు ప్రతి ఒక్క గుజ్జు పరిశ్రమ ఒకే ధర కదా ఇవ్వాల్సింది. అయినా పలు చోట్ల పలు గుజ్జు పరిశ్రమలు ధరల్లో కాస్త తేడా పెట్టినట్లు స్థానిక రైతులు మాకు తెలియజేస్తున్నారు. ఒక చోట అయితే టన్ను 5,000 కొనుగోలు చేస్తుంటే ఇంకో చోట ₹5.50, మరొక చోట ₹6 కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 2,85,000 ఎకరాల మామిడి సాగు అవుతుంది. ఏటా మామిడి సీజన్లో గుజ్జు పరిశ్రమల యజమానులు రైతుల రెక్కాలని కష్టాన్ని సిండికేట్గా మార్చి దోచేస్తున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో తోతాపురి 90,000 ఎకరాలకు పైగా సాగుతున్నట్టు వారు అంటున్నారు. ఈ రకం అధికంగా గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేస్తుంటాయని వారు పేర్కొన్నారు. రంగు పరిమాణం బాగున్న కాయలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటామని, ఉమ్మడి జిల్లాలోని 48 మామిడి గుజ్జు పరిశ్రమలు యజమానులు సిండికేట్గా మారి తోతాపురి రకంలో రైతులను మోసగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెల మొదట్లో చిత్తూరు జిల్లా పరిధిలో కలెక్టర్లతో సమావేశంలో మామిడి రైతుల సంఘం నాయకులు మాట్లాడుతూ తోతాపురి కొనుగోలుకు గుజ్జు పరిశ్రమల యజమానులు టన్నుకు 18,000 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ సుమిత్ కుమార్ను కోరారు. అయినా అది ఆచరణ దశలో రావట్లేదని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. మామిడి టన్ను 8,000 తగ్గకుండా కొనుగోలు చేయాలని గుజ్జు పరిశ్రమల యజమానులను కలెక్టర్ ఆదేశించారు. వారు ఆ ధరకు కొనుగోలు చేయకుంటే తమ దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఉద్యాన శాఖ అధికారులు కూడా చెప్పారని రైతులు పేర్కొంటున్నారు. రైతు సంఘాల ఆకాంక్షలకు కలెక్టర్ ఆదేశాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. గుజ్జు పరిశ్రమల యజమానులు కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి సిండికేట్గా మారి తక్కువ ధరకే తోతాపురి రకాన్ని కొనుగోలు చేస్తూ రైతుల కష్టాన్ని దోచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు గుజ్జు తయారీని ప్రారంభించాయని వారు అంటున్నారు. నారాయణవనం, పుత్తూరులోని మామిడి గుజ్జు పరిశ్రమలు ఇటీవల ప్రారంభించాయని వారు అన్నారు. రైతులు నేరుగా పరిశ్రమలకు తోతాపురి తరలిస్తే టన్నుకు 6,000 కొనుగోలు చేస్తామని అన్నట్లు రైతులు అంటున్నారు. అదే తమ వద్దకు తెస్తే టన్నుకు 5,000 మాత్రమే ఇస్తామని మండి యజమానులు తెగేసి చెబుతున్నారని, దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు సంఘం నాయకుడు కేశవులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల ఆదేశాలు చెల్లుబాటు కావడం లేదు. తోతాపురి టన్నుకు 8,000 కొనుగోలు చేయాలని, లేదంటే సదరు పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని చిత్తూరు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఖాతారు చేయడం లేదు. టన్నుకు 8,000 చెల్లించినా రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా రాదు. ప్రభుత్వం మామిడి ధరలపై చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.